శివాజీ జేమ్స్ హాస్పిటల్లో చావుబోతుకులో ఉన్నాడు. అతని చుట్టూ పోలీస్ కాపలా ఉంది. అర్థమైంది. ఏ కరపూస ఏంటి వెన్నపూస? పోలీసుల కన్ను కప్పాలి, జేమ్స్ నోరు విప్పాలి, మనం వేషం మార్చాలి, బాస్ కోరిక తీర్చాలి. థ్యాంక్ యూ టింగు. పదవోయ్ కింగు. ఇందులో ఉన్న 2 టాబ్లెట్స్ వేసుకో, కంట్రోల్ అవుతుంది. అంటే ఇందులో 2 టాబ్లెట్స్ వేసుకుంటే టోటల్ గా భారత బంద్ అమ్మా, మరి 1 టాబ్లెట్ వేసుకుంటే స్టేట్ బంద్ అమ్మా. అన్నట్టు ఆ మధ్య నా భర్తని ఒంటిగంట చూపించి చెప్పావు, ఆడు కనిపించాడమ్మా? లేదు, హాఫ్ టైం ఉద్యోగం, హాఫ్ టైం మొగుడిని వెతుక్కోవటం, ఇదే నా డ్యూటీ. కనపడితే చెప్పు చేస్తున్నావు. మా రిక్షా సంఘం ఉంది, కసకస కసకస తొక్కేస్తాం అంతే. వస్తానమ్మా. నువ్వు ముందెళ్ళు, నేను రూట్ మార్చి అట్టొస్తా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఆగండి. మిస్టర్ జార్జ్ లోపల ఉన్నాడా? డాక్టర్స్ తప్ప ఎవరు వెళ్ళకూడదు సార్. ఐఎమ్ మిలిటరీ డాక్టర్, డాక్టర్ కల్లల్ ఖాకాని. ఖాకాని. ఆర్ యు డాక్టర్ కాకాని? యా, ఐఎమ్ మిలిటరీ డాక్టర్ ఖాకాని. కల్లల్, వాట్ డు యు వాంట్ సిస్టర్? నథింగ్, ప్లీజ్ గో ఇన్. ఉస్కులకి తీసుకుంటా. డాక్టర్ కాకాని. My own sister, doctor. Danger escape. Oh, a sweet. స్వీట్ తినకూడదు, మీకు షుగర్ ముదిరిపోయింది. షుగర్ ఏంటి? అవును, కాలు తీసి. హార్ట్. అయ్యో, 2 విధాల కప్పు దొరికింది. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ముందు కప్పు. కప్పు. సిస్టర్ ఏం చూస్తున్నావు? అవతల డాక్టర్ పర్వతాల గారు ఆపరేషన్ థియేటర్ పేషెంట్ నానా గొడవ చేస్తున్నాడు. మళ్ళీ పారిపోయావా నాథా? సాయి సాయి, ఏం భయం లేదు నాకన్నా. మెత్తగా వస్తారు కత్తులతో. పేషెంట్ అడుగో. కత్తరించి ఎవరికి నిద్రపడి పర్వతాలు. డాక్టర్ పర్వతాల ఇదేమిటి? అరటి తొక్కేశాడు. తుక్కు డాక్టర్, కసకస తొక్కేయాలి అన్నది మర్చిపోయాను. చేయవలసిన ఆపరేషన్ ఏమిటి? ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ. నాకు ఫ్యామిలీ ప్లాన్ గా ఉంటునే పని చెప్తా. అయ్యో, తప్పిస్తున్నాను భగవంతుడు. మనం కష్టపడి రిక్షా తొక్కుతూ అన్యాయాన్ని ఎదుర్కోవాలి, దొంగల్ని పట్టుకోవాలి. మనం కష్టపడి పని చేసినప్పుడే. అయ్యో, పార్వతి అమ్మా తల్లారా కాపాడండి. అన్న, నన్ను అన్న అన్నావా సిస్టర్? పన్నులు తినైనా సరే ఆ ఒట్టి కన్ను రాక్షసుని పట్టుకొని తిడతాను. నాదా, ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? పారిపోవడమా? లేదు సీత, నా మీద నీకెంత ప్రేమ ఉందో చూద్దామని చిన్న టెస్ట్ చేశా అంతే. ఎక్కండి. సీత, ఈ రోజు మూలా నక్షత్రం, మంగళవారం. ఈసారి వదిలి ఇంకోసారి వస్తా. ఇంకోసారి వస్తా, మళ్ళీ ఓసారి వస్తా, మరోసారి వస్తా అండి. మోసం మాటలు చెప్తే మా రిక్షా యూనియన్ టాప్ లేపేస్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తొక్కుతా. వద్దు బాబు, మీరు ఎక్కడానికి పుట్టారు, మేము తొక్కడానికి పుట్టాం. ఎక్కు బాబు, ఎక్కు. ఇదేమిటి తలుపేసేస్తున్నావు? చెప్తాను, ముందు లేవండి ఒకసారి. ఏమిటి, పాద పూజ చేసుకుంటావా? పోయినసారి పాద పూజ చేస్తేనే పారిపోయారు, అందుకని ఈసారి పడిత పూజ చేస్తాను. అంటే పేరు సీత అని పెట్టుకున్నావు, అమెరికా టైప్ లో గుద్దావేమిటి? ఆంధ్ర వనిత? ఆంధ్ర టైప్ లో కొద్దులా?
సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మద్దన తాళం వద్దు వద్దు సరసుడనే ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల పేచికి రానంటే ఓ ముద్దు గుమ్మ పేకాడుకుందాము కాసేపు ఓయమ్మ ఓకెంత చెప్పమ్మా ఉయ్యాలో ఆల్ కౌంటు నీకెంత ఇయ్యాలో హద్దులు దాటే పొద్దు పొద్దు సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముస్తాబు అయ్యారు అమ్మాయి గారు ఏం చెయ్యమంటారో చెబుతారా మీరు అత్తరు గుట్టికి అబ్బాయి గారు సీనుడదిస్తారా శ్రీవారు నీడు అందాక వచ్చాక ఉయ్యాలో నీకు అగచాటు తప్పేనా డియాలో సర్దుకుపోతే ముద్దు ముద్దు అప్పుడు తీసి రుద్దు రుద్దు సొగసరివే ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల అయ్యో మళ్ళీ నన్ను అనాథం చేసేసావా నాథా ఏమిటండి మా ఫ్రెండ్ ఆరోగ్యవంతురాలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తే కోమాలోకి వెళ్ళడం ఏంటి నీ ఫ్రెండ్ కోమాలో నుంచి బయటపడ్డాక అడుగు అప్పుడు తెలుస్తుంది. సార్, మన హాస్పిటల్ నుంచి చాలా మంది కోమా పేషెంట్లు డిశ్చార్జ్ అవుతున్నారు. కన్సర్న్ డాక్టర్ అడిగితే సరైన సమాధానం లేదు. మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మన హాస్పిటల్ పేరు చెడిపోతుంది. చూడండి డాక్టర్, ఆయన హాస్పిటల్ చైర్మన్, వారితో అలా మాట్లాడకూడదు. గంగారావు నువ్వు ఊరుకో. డాక్టర్ భారతి నువ్వేం కంగారు పడుకు. ఐ లుక్ ఇంటు ది మ్యాటర్. ఓకే కమ్ ఆన్. మిస్టర్ జాన్సన్, ఇది నా కోమా సెంటర్. పూర్తి ఆరోగ్యవంతులైన వీళ్ళు నా హాస్పిటల్ పేషెంట్స్. కోమా అని చెప్పి ఇక్కడికి తరలిస్తాను. అవయవాలను తీసి మీలాంటి వారికి అమ్ముతాం. ఫర్ ద టైమ్ బీయింగ్ యూ టేక్ 40 కిడ్నీస్ టు యువర్ కంట్రీ. డన్. థ్యాంక్ యూ. డాడీ, Yes. డాక్టర్ భారతి మన కోమా సెంటర్ గురించి వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహపడుతోంది. తొందర పడితే దాని బాడీ కూడా కోమా సెంటర్ లో ఉండే ఏర్పాటు చేయి. సార్, వీడు చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్నాడు. వీడి అవయవాలు కూడా ఎందుకు పనికిరావు. వీడు పనికి రాకపోతేనే వీడి కూతురు హేమ పనికి వస్తుందిగా.
వీడిక్కడ పడినంత కాలం హేమ మన స్మగ్లింగ్ గేమ్ లో ఆట వస్తువులా ఆడుతూనే ఉంటుంది. డాడీ, మన కాలేజీలు హాస్పిటల్స్ వ్యాపార సంస్థలుగా మారిపోయాయని వాటి మీద కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాడు స్వరాజ్రావు. అంతేకాదండి, 4 రోడ్ల మధ్య టెంటేసి రాస్తా రోకో అని కూతురు కూర్చున్నాడట స్వరాజ్రావు. డొనేషన్ పద్ధతి, డొనేషన్ పద్ధతి. మెడికల్ కాలేజీలొద్దు, ఇంజనీరింగ్ కాలేజీలొద్దు అని ఇలా రోడ్ల మీద రాస్తా రోకోలు చేయకపోతే ఇంట్లో కూర్చొని మనవాళ్ళకి మనవరాలకి జోలపాట్లు పాడొచ్చుగా. పాడతాను, మీ అవినీతికి చరమగీతం పాడతాను. ఏయ్, కత్తి చూసావా? చుక్క రక్తం రాకుండా పొడి చేస్తాను. ఆయన్ని పొడవగల శక్తి నీ బాబు నీకిచ్చిన ఆయన చంపే అధికారం ప్రజలు నీకు ఇవ్వలేదురా. లేకపోతే ఏంటి సార్, డొనేషన్లు రద్దు చేయమంటాడు. విద్య డబ్బిచ్చి కొనుక్కునే సరుకు కాదురా కుర్ర కుంక, విజ్ఞానంతో సాధించాలి. మీలాంటి వాళ్ళు ఇలా అడ్డుపడబట్టే లక్షల రూపాయలు డొనేషన్ల రూపంలో పక్కా రాష్ట్రాలకి వెళ్లిపోతున్నాయి. పక్క రాష్ట్రాలను ఎవరు పాలిస్తున్నారు ఎంపీ గారు? చైనా వాళ్ళ, అమెరికా వాళ్ళ? ఏంటండి, డొనేషన్ కట్టి చదువుకుంటే డాక్టర్లు ఇంజనీర్లు ఎవరా? అవుతారు బాబు, అవుతారు. ఇంజనీర్లై డ్యాములు కూలుస్తారు, డాక్టర్లై పేషెంట్లను చంపుతారు. అలా చేస్తే జనాభా తగ్గుతారండి. అరే బచ్చా, ఆ జనాభా తగ్గుదలేదు, నీతోనే ప్రారంభిస్తాను. బెదురుతావేరా? ఈ కత్తిపోటు తిన్న నువ్వు డొనేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తావో, మేధస్సున్న డాక్టర్ దగ్గరికి వెళ్తావో చూస్తాను. మంచి డాక్టర్ దగ్గరికే వెళ్తాను. విద్యార్థిని విద్యార్థులారా, సోదర సోదరి మనులారా, విద్యకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ విద్యను వ్యాపారాత్మకంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఈ పార్లమెంట్ మెంబర్. తల్లిని అమ్ముకుని బ్రతికే ఈ నీచత్వులను, వీరి నీచపు బ్రతుకులను గమనించండి. మేధావుల్ని విదేశాలకు వలస పంపించి మన దేశానికి చేస్తున్న ద్రోహాన్ని తెలుసుకోండి. అయ్యయ్యయ్య, ఇదేందయ్యా అనాథల్లాగా రోడ్డు మీద అట్టా అయ్యయ్యయ్యయ్యయ్యా, నీలాంటి వాళ్ళు అసెంబ్లీ కడితే జనం రోడ్డు మీదే కూకునేదే. ఎవరయ్యా ఈ మనిషి? ఇటు మీద సర్రమని సరిసినాడా? మేజర్ చంద్రకాంత్ మొన్నని రిటైర్ వచ్చాడు. అట్నా? ఇదిగో అన్ను, నిన్నటి దాకా బోర్డర్ లో ఉండొచ్చినావు కదా, నీకు ఆంధ్ర లా అండ్ ఆర్డర్ సంగతి తెలియదులే. మంత్రు, నువ్వు పుట్టక ముందే రా చదువుకున్నా, నువ్వు పంచి కట్టక ముందే ఆర్డర్ నేర్చుకున్నా. అట్నే కానీ చిన్న కుర్రాడు కదా, మెడికల్ కాలేజ్ కట్టించుకున్నాడు, చిన్న రిబ్బన్ కట్టింగ్ అంత్యా. ఇది సినిమా హాల్ దగ్గర జేబులు కత్తిరించడం అనుకున్నావా? ఈయనకెట్ట తెలిసిందయ్యా నేను చిన్నప్పుడు జేబులు కత్తిరించిన సంగతి? ఇన్స్పెక్టర్, మంత్రి గారిని రోడ్డు మీద నిలబడితే చూస్తూ ఊరుకుంటావేమిటి? ఎదుర ఉన్నది నీ నాన్న. నాన్న కాకపోతే ఏం చేస్తారు? చేసేదేముంది, పోలీసు వాళ్ళ దగ్గర లాఠీలు ఉన్నాయి, మీ వెనకమాల ఈపులు ఉన్నాయి, బద్దలైపోతే. ఏ కొట్టిస్తావా? ఏంటి కొట్టించు. ఛార్జ్యా ఓటుకు అందించి గెలిచినోడిని, నా కొద్ది పెద్దలాటకమో, నో ఓపెనింగ్ లాఠీ చార్జ్ క్లోజింగ్.